శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. వృషభ రాశి వారు గత 2 సంవత్సరాలుగా ఒక విషయం మీరు గమనించి ఉంటారండి. ఎంత ప్లాన్ చేసినా చివరి నిమిషంలో ఎవరో మాట మార్చటం, ఎంత ట్రై చేసినా సరైన పీపుల్ కనెక్ట్ కాకపోవటం, ధైర్యం ఉంది, అబిలిటీ ఉంది, కానీ బ్రేక్ మాత్రం రావటం లేదు. ఇప్పుడు సీన్ మారబోతుందండి. జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు ఈ యొక్క గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో బలమైన స్థితిలో ఉండగా మీ యొక్క వృషభ రాశి వారికి 3rd హౌస్లో కూర్చుంటారు. ఈ యొక్క గోచారం మీ ధైర్యం, మీ మాట, మీ కాంట్రాక్ట్లు, మీ చిన్న ప్రయత్నాలని సక్సెస్ వైపు తిప్పే ఒక అడ్వాన్స్డ్ బూస్టర్ లాంటిది. ఇంటర్వ్యూలు, ఎగ్జామ్స్, బిజినెస్ డీల్స్, సోషల్ మీడియా గ్రోత్, ఇవన్నీ ఒక్కసారి గురు అంటే దృష్టి మీద పడితే ఎలా జంప్ అవుతాయో ఈ యొక్క వీడియోలో పూర్తి క్లియర్గా చెప్పబోతున్నానండి. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు కాన్సన్ట్రేషన్తో చూడండి. మీ వృషభ రాశికి గురు ఇచ్చే ఈ ధైర్య రాజయోగాన్ని ఎలా మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. ఈ యొక్క గోచారం వృషభ రాశి వారికి వ్యక్తిత్వ విప్లవం లాంటిది, పర్సనాలిటీ రెవల్యూషన్ లాంటిదండి. బయటపడి మాట్లాడే, దూకుడు చూపేటువంటి ఒక స్మార్ట్గా రిస్క్ తీసుకున్న టైం ఇది. సో విషయానికి వస్తే 3rd హౌస్ అది ఎఫర్ట్ జోన్ అండి. ఇది మీ యొక్క స్థితిలో గురుడు కూర్చుంటే కనుక 3వ స్థానంలో మీ చేతిలో, మీ మాటలో, మీ మైండ్లో ఒక స్పెషల్ గ్లో కనిపిస్తుందండి. ధైర్యము మరియు ప్రయత్నాలు. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో చిన్న చిన్న పనైనా డౌట్లు, ఫియరు, ఆలస్యాలు వచ్చి ఉంటే ఇప్పటి నుండి మీరు ముందడుగు వేయడానికి మీ లోపల నుండి నమ్మకం వస్తుందండి. ఇది ట్రై చేయవచ్చా, ఈ పర్సన్కి మెసేజ్ పంపాలా, ఈ బిజినెస్ ప్రపోజల్ పెట్టాలా అన్న డౌట్లు మీకు తగ్గిపోతాయి. ఈ కాలంలో మీరు చేయాల్సింది ఏంటంటే కొత్త ప్రాజెక్టులు, సైడ్ హజిల్స్ మొదలు పెట్టండి. ఎక్కువ కాలంగా మీ మైండ్లో ఉన్నటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం కావచ్చు, ఆన్లైన్ కోర్స్ కావచ్చు, చిన్న బిజినెస్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, కొత్త సర్వీస్ కావచ్చు, ఏదైనా సరే ఇవి స్టార్ట్ చేసేందుకు ఇది ఒక గోల్డెన్ పీరియడ్. ఈ యొక్క గురువు వల్ల ఈ యొక్క మాట్లాడే విధానం, రైటింగ్ స్కిల్, ప్రజెంటేషన్ స్కిల్స్ అన్నీ కూడా చాలా మెచ్యూర్ కూడా ఆకట్టుకుందిలా మారుతాయండి. సేల్స్, మార్కెటింగ్, సోషల్ మీడియా కంటెంట్, పబ్లిక్ స్పీకింగ్, టీచింగ్ వంటి ఫీల్డ్లో ఉన్న వారికి, అదేవిధంగా ఫాలోవర్స్, క్లయింట్స్, ఆడియన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బాగా గ్రో అవుతారు. మీకు ఎవరికైనా మెసేజ్ చేయాలా, అప్రోచ్ చేయాలా అనేటప్పుడు మీ మాటల్లో సిన్సియారిటీ కనిపిస్తుంది. దీంతో డీల్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయండి. 3rd హౌస్ అంటే సిబ్లింగ్స్ కూడా ఇండికేట్ చేస్తుంది, దగ్గర బంధువులు కూడా. సో మరి సిబ్లింగ్స్తో, కజిన్స్తో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న వారికి ఇవి ప్యాచప్ చేసుకునే టైం అంటాం అనమాట. క్లియర్ చేసుకుంటారు అవన్నీ కూడా. ఒకరి కోసం మరొకరు సపోర్ట్ అయ్యేలా పని కూడా చేసుకునే స్థితి కనపడుతుందండి. గురుగ్రహం 3rd హౌస్లో ఉన్నప్పుడు నేనే ముందుగా సారీ చెప్తాను అనే వ్యక్తికి దేవుడు డబల్గా సపోర్ట్ ఇస్తాడండి.